తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇప్పటికే వివాదంపై అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైఎస్ జగన్ తిరుమల లడ్డు వివాదం విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28న తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రేపు రాత్రి తిరుమల చేరుకుని రాత్రికి అక్కడే బస చేసి మరుసటి రోజు శ్రీవారిని దర్శించుకోనున్నారు. అదేవిధంగా శనివారం రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో పూజలకు జగన్ పిలుపునిచ్చారు. ఇదే అంశంపై తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తిరుమల ఆలయ నిర్వహణను చూసే టీటీడీ బోర్డు ఎంతో పవిత్రమైందని ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. శ్రీవారి లడ్డు ప్రసాదం అపవిత్రం అవ్వడం పట్ల దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అందరూ తమ బాధను సైతం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. నమ్మకం లేనప్పుడు కొందరు హిందూ ఆలయాలకు ఎందుకు వెళుతున్నారో చెప్పాలంటూ జగన్ ను ఉద్దేశించి ఆయన కామెంట్ చేశారు. ఆలయ సంప్రదాయాలను అపవిత్రం చేసిన వాళ్లే మళ్లీ తిరుమలకు వెళ్తానంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారని, ఇది ఎంతవరకు సరైందో చెప్పాలని ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రశ్నించారు. శ్రీ తిరుపతి దేవస్థానం ఎంత పవిత్రమైన ఆ టెంపుల్ అంటే మన భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులు తిరుపతి దేవస్థానంకి వస్తారు, దర్శనం చేసుకుంటారు. కానీ లడ్డూలో ఈ పందులు గాని వేరే వేరే జంతువులు మొత్తం వాళ్ళ నెయ్యి కలిపినారు. ఆ మాట విని చాలా మంది బాధపడుతున్నారు. అసలు ఎంత పాపిష్టుడు కూడా ఈ ప్రపంచంలో ఉంటారా అని ఒక చర్చ నడుస్తుంది. ఇవాళ ఒక న్యూస్ చూసిన ఒక టీవీ ఛానల్లో, ఎవరో అంటే ఆ గుడిని అపవిత్రం చేయనికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ లేకపోతే రేపు దర్శనానికి వెళ్తారంట. అంటే ఎంత మీరు ఘోర పాపం చేసిన తర్వాత కొద్దిగా మీకు సిగ్గులేదా? మళ్ళా మా తిరుపతి దేవస్థానం మా దేవుడికి దర్శనం చేయడానికి మీరు వెళ్తారా? మా దేవుడి పైన మీకు నమ్మకం లేకపోతే మీరు ఎందుకు ఈ షోపుటప్ రాజకీయం చేస్తున్నారు? ఎందుకు ఈ షోపుటప్ గా మీరు దర్శనం చేయడానికి వెళ్తున్నారు? నాకు అర్థమైతే లేదు. ఇవాళ మొత్తం మన తెలుగు సమాజం మీకు తిడుతున్నారు. మీరు దొరికితే చంపేస్తారు. అంత కోపం హిందూ సమాజంలో ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట అన్నారు. ఒక మంచిగా ఒక చట్టం తీసుకొని రావాలని, ఒక హిందూ బోర్డు తీసుకొని రావాలని వాళ్ళు ఒక మాట పెట్టినారు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మాటని మేము రేజ్ చేస్తున్నాం. ఏ విధంగా వక్ఫ్ బోర్డు ఉంది, అదే విధంగా హిందువులు కూడా ఒక